హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బేస్ లేకుండా గోధుమ పిండితో పిజ్జా చేద్దాం. ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం సాల్టు, కొంచెం సోడా ఉప్పు, కొంచెం చక్కెర, కొంచెం వెన్న, ఒక స్పూన్ అంతా, ఒక స్పూను లేదా 2 స్పూన్లు, 2 స్పూన్లు పెరుగు, అంతా బాగా మిక్స్ చేసుకొని చపాతీకి రుద్దుకుంటాం కదా, అట్లా ముద్దగా చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని అలా చేసుకున్న తర్వాత దాన్ని చపాతీలాగా రౌండ్గా కొంచెం లావుగా రుద్దుకోవాలి. అది మొత్తం చపాతీలాగా చేసుకున్న తర్వాత ఒక స్పూన్తో మొత్తం సన్నగా స్పూన్తో హోల్స్ వేసుకోవాలి. ఇలా అన్ని హోల్స్ వేసుకున్న తర్వాత చపాతీని చుట్టుపక్కల రౌండ్గా షేప్ లాగా సెట్ చేసుకోవాలి. వేరే ప్లేట్లో కొంచెం వెన్న వేసుకొని నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం రుద్ది పెట్టుకున్న చపాతీని దాంట్లో పెట్టుకోవాలి. బేస్ని ఇలా రుద్ది పెట్టుకున్న తర్వాత పిజ్జా సాస్ 2 స్పూన్లు వేసుకోవాలి. దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ తింటానంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువగా అంటే తక్కువ వేసుకోవచ్చు. ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకోవాలి. ఒక టమోటా, పచ్చిమిరపకాయని, పన్నీర్ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎక్కువగా ఉంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ పన్నీర్ వేయచ్చు. మళ్ళా రెడ్ చిల్లీ పౌడర్ లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ చీజ్ రెండోసారి వేసుకోవాలి. మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకొని ఒక గ్యాస్ మీద మేము ఇసుక పోసుకున్నాం. మీకు ఇసుక లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక గిన్నె పెట్టుకోవాలి. దానిపైన ఈ ప్లేట్ పెట్టుకొని బేకింగ్ 30 నిమిషాలు బేకింగ్ చేయాలి. 30 నిమిషాల తర్వాత తీసేస్తే బేకింగ్ అయిపోయి ఉంటుంది. కట్ చేసుకోవచ్చు. ఇంకా కట్ చేసుకొని ట్రై చేయండి. మాకైతే బాగా వచ్చింది. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మాకు బాగా వచ్చింది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయిపోయింది.